ఫ్యూచర్ సిటీ గురించి అయితే ఒక కొత్త న్యూస్ అప్డేట్ వచ్చింది. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్టర్లకైతే ఈ న్యూస్‌తో పెద్ద ఉపయోగం లేకపోవచ్చు. కాకపోతే ఫ్యూచర్ సిటీలో వెంచర్‌లు చూసి అవి నచ్చక కొత్త ఆప్షన్స్ గురించి ఎదురు చూస్తున్న వారికైతే నేను చెప్పే న్యూస్ హెల్ప్ అవ్వవచ్చు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. ఇక్కడ విషయం ఏంటంటే ఫ్యూచర్ సిటీ, హెచ్ఎండిఏ ఇతర ప్రాంతాల్లో కూడా డ్రాఫ్ట్ లేఅవుట్ ఫైనల్ అప్రూవల్స్ అనుమతుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకు హెచ్ఎండి లిమిట్స్ దాటిన తర్వాత డ్రాఫ్ట్ మరియు ఫైనల్ లేఅవుట్ను డిటిసిపిఏ జారీ చేసేది. అయితే ఇప్పుడు 7,257 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న హెచ్ఎండిఏ పరిధిని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే 10,472 చదరపు కిలోమీటర్ల వరకు వైశాల్యాన్ని పెంచింది. ఈ విషయం మనందరికీ తెలుసు. నల్గొండ, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఈ 4 జిల్లాలలోని 300 గ్రామాలను తీసుకొని హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే పెంచడం జరిగింది. అదే సమయంలో 36 గ్రామాలను హెచ్ఎండిఏ పరిధి నుండి తొలగిస్తూ ఎఫ్సిడిఏని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎఫ్సిడిఏ లిమిట్స్లో కనుక మీ గ్రామం ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. డిటిసిపి ఈ ప్రాంతాల్లో అయితే డ్రాఫ్ట్ లేఅవుట్ని అయితే జారీ చేసింది. ఇక్కడే కొంత కన్ఫ్యూజన్ ఉండేది. ఏంటంటే ఫైనల్ లేఅవుట్ను ఎవరు అప్రూవ్ చేస్తారని. కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కన్ఫ్యూజన్ అయితే తొలగించే ప్రయత్నం అయితే చేసింది. అదేంటంటే ఫ్యూచర్ సిటీ విలేజ్ పరిధిలోని గ్రామాల్లో డ్రాఫ్ట్ మరియు ఫైనల్ లేఅవుట్కు సంబంధించిన అప్రూవల్స్ డిటిసిపి అప్రూవ్ చేసే రైట్స్ డిటిసిపికి లేవు. కాకపోతే ఇదివరకే డిటిసిపి డ్రాఫ్ట్ లేఅవుట్ను కనుక అప్రూవ్ చేసి ఉంటే దాన్నే బేస్ చేసుకొని ఫైనల్ లేఅవుట్ను అప్రూవ్ చేయాలని హెచ్ఎండిఏ లేదా ఎఫ్సిడిఏలను గవర్నమెంట్ అయితే ఆదేశించింది. ఇకపోతే ఫ్యూచర్ సిటీలో వచ్చే లేఅవుట్స్ అన్నింటినీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీయే అప్రూవ్ చేయబోతుంది.